శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఇహము సాధించుట ఇలా కీర్తి వడయుట, సర్వంబు తెలియుట చదువుకొనుట, అనుభవించుట భోగమఖిల పూజ్యుండవుట, నిధులు మెట్టుట కార్యనిపుణుడవుట, అర్ధమార్జించుట అధికుతో సఖుడవుట, నుతికెక్క బ్రతుకుట చతురుడవుట, పుత్రులగాంచుట పుణ్యంబు చేయుట, మురహరుగుల్చుట ముక్తిగనుట, ఇట్లు మెరయని నరజన్మమేమి వ్రాతి, సజ్జనులు నేర్తురీ మంచి సరవివిరుగా, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, ఈ జన్మను ధరించటానికి, ఈ జన్మను సాగించటానికి కావలసినటువంటివన్నీ పొందటం, ఇలా కీర్తి వడయుట, ఈ భూమిపైన మంచివాడనేటువంటి సత్కీర్తిని పొందటం, సర్వంబు తెలియుట చదువుకొనుట. సర్వము తెలియటం అనేది ఎప్పటికీ జరగదు. ఎవ్వడూ కూడా సర్వజ్ఞుడు కాడు. కానీ సర్వజ్ఞుడవటానికి కావలసినటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి చదువు చదవాలి. అటువంటి చదువు ఏదైనా ఉందంటే అదే బ్రహ్మ విద్య. సమస్తమునందు కూడా ఉన్నది బ్రహ్మము. ఒకే ఒక్క పరమాత్మ ఈ సమస్తమునందు కూడా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవటం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే బ్రహ్మ విద్య. అటువంటి చదువును చదవాలి. ఎంత సాధించినా కూడా ఇహము సాధించుట ఇలా కీర్తి వడయుట, ఎంత కీర్తిని సాధించినా కూడా, ఎన్ని సంభారాలు జీవితానికి కావలసినవి సాధించినా కూడా బ్రహ్మ విద్యని దాన్ని సాధించాలి. సర్వంబు తెలియుట చదువుకొనుట, పెద్దల నుండి గురువుల నుండి ఈ బ్రహ్మ విద్య యొక్క సూక్ష్మం ఏమిటి అనేటువంటిది తెలుసుకుని దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే సాధన చేయాలి. అనుభవించుట భోగము, భోగాలు అనుభవించాలి. అఖిల పూజ్యుండవుట, అందరికీ కూడా పూజ్యుడు కావాలి. అందరూ కూడా నమస్కరింపదగినటువంటి వాడు కావాలి. అటువంటి సద్గుణములను మానవుడు అలవర్చుకోవాలి. నిధులు మెట్టుట, ఎన్నెన్నో నిధులను పొందాలి. కార్యనిపుణుడవుట, తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి శక్తిని యుక్తిని బాగా వినియోగించి ఏదైనా ఒక మహాకార్యం చేయటంలో నిపుణుడు అవ్వాలి, సమర్థతని పెంచుకోవాలి. అర్ధమార్జించుట, ధనాన్ని సంపాదించాలి. అధికుతో సఖుడవుట, చాలా గొప్ప గొప్ప వారికి చాలా ఆప్తమిత్రుడుగా ఉండిపోగలగాలి, ప్రాణమిత్రుడు కాగలగాలి. నుతికెక్క బ్రతుకుట చతురుడవుట, అందరూ కూడా కావాలి అనుకునే మనిషి కావాలి. ప్రతి వ్యక్తి కూడా తనకు ఇతను దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఇతని సాంగత్యం కావాలి అని అందరూ కూడా నిరంతరం కోరుకోవాలి. అలా తాను సద్గుణములతో ప్రకాశించాలి. చతురుడవుట, ఈ చతురత అంటే ఇది లౌకికమునకు సంబంధించిన చతురత కాదు. ఇది వీటన్నిటిలో కూడా పట్టుపడకుండా, బందీకృతుడు కాకుండా, వాటిని అంటుకోకుండా మళ్ళీ వ్యవహరించగలగాలి. పుత్రులగా అంచుట, సంతానాన్ని పొందాలి. పుణ్యంబు చేయుట, వారితో కలిసి పుణ్యకార్యములు చేయాలి. మురహరుగుల్చుట ముక్తిగనుట, ఆ మహావిష్ణువుని నిరంతరము కూడా ధ్యానించాలి, సేవించాలి. అలా వేటికి చిక్కుకోకుండా ముక్తుడై ఉండాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి గుణములు పొందని, ఈ గుణములు లేని నరజన్మ ఏమి జన్మయ్యా? కనుక సజ్జనులందరూ కూడా ఈ సద్గుణములను కోరుకుంటారు. వారందరికీ కూడా ఈ సద్గుణములను ప్రసాదించు. ఓం నమో వెంకటేశాయ.